పై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. తప్పకుండా ఇప్పుడు జనసేన యంత్రాంగం పెంచుకోవటము, ఈ పార్టీలు 40 ఏళ్ల పార్టీలు లేదా 100 ఏళ్ల పార్టీలతో ధీటుగా తయారు కావటము, 20 ఏళ్ల పార్టీలు లేదా 15 ఏళ్ల పార్టీలతో. జనసేన యంగెస్ట్ పార్టీ కదా ఉన్న 3-4 పార్టీల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి ఉంది. రెండవది, అంతకంతకు కూడా ఈ రకరకాల చర్చలు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఎవరు ఉండాలి, లేకపోతే ఉదాహరణకి ఈరోజు ఉదయం ఏదో ఛానల్లో చూస్తున్నా, లోకేష్ బాగా జాతీయ దీనికి ఎదుగుతూ ఉన్నారు, పార్టీ నాయకత్వం చేపట్టడానికి సిద్ధమవుతున్నారని. అంటే మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీ చొక్కా బాగుందా నా చొక్కా బాగుందా అని చూసేవాళ్ళు అంతే కదా ఉదాహరణకు. కాబట్టి ఇద్దరు, ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ఇద్దరు, ఈయనకు కూడా అది ఇచ్చి ఉండాలి, ఈయనకు ఎక్కువ ఫోకస్, ఇట్లాంటివి తప్పకుండా ఒక 6 నెలలు హనీమూన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి 3 భాగస్వామ్య పార్టీల మధ్యలో వాళ్ళ యొక్క వెయిటేజ్ ఎంత అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతూ ఉంది. ఈ మధ్య లోకేష్ ఎంత లేదన్నా బాగా అసర్టివ్గా కాలింగ్ షాట్స్ అనేది కూడా అందరూ గుర్తిస్తున్నారు. ఈ సమయంలో జనసేన యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవటం, పెంచుకోవటం కూడా, కాపాడుకోవటం ఒకటే కాదు కదా. పైగా ఇప్పుడు ఉదాహరణకు నిన్న చిరంజీవి గారు జై జనసేన అన్నారు, మరి ఆయన కూడా పాల్గొని ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు ఇచ్చే అవకాశం ఆయన ఉంటుందో దాన్ని కూడా మెన్షన్ చేసి, ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ఫోటో కూడా పెట్టి చిరంజీవి గారి ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయనే విషయం అక్కడ చెప్పుకోవాల్సి, రూపాంతరం చెందింది అని కూడా, రూపాంతరం కూడా చెందినప్పుడు ఇంకో రూపం కూడా అక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు సోదరులే ఉన్నారు, 3వ సోదరుడి బొమ్మ కూడా ముచ్చటగా ఆ ప్రాంగణాన్ని అలంకరిస్తుందా, ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతాయి. జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని అంతటి మనిషి అన్న తర్వాత ఆ పార్టీ యొక్క రూపాంతరం పెరగలా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయన అన్నమాట, ఇప్పటివరకు సహాయ పార్టీగా చిన్న పార్టీగా ఉన్న పార్టీ ఒక రూపాంతరం చెంది ప్రధాన రాజకీయ శక్తిగా తయారవ్వాలి, ఎప్పటికీ ఇలాగే ఉండము అనేది చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ అనేక సార్లు. కాబట్టి విజయవాడలో అంతకుముందు కూడా అక్కడే ఆయన చాలాసార్లు, మీరు అదేది ఆ ఊరు, ఒక ఊళ్ళో కారు మీద వెళ్ళి ఎన్నికలకు ముందు మంగళగిరి పక్కన ఆ ఊళ్ళో అవి పడగొట్టారు అది ఇదని. అప్పుడు కానీ అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు లోకేష్ మీద వ్యాఖ్యానం చేయడం ద్వారా మీడియాను ఆకర్షించి తన ప్రత్యేక మార్గానికి వెళ్ళినటువంటి ఇవన్నీ మంగళగిరి దగ్గరే జరిగాయి. అంటే లోకేష్ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వస్తుంది, నథింగ్ స్పెషల్. కానీ 2019కి ముందు 2024కు ముందు కూడా పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటనలు నిర్ణయాలు అక్కడే ఆ సభలో అట్లాగే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటం కాబట్టి ఇప్పటం కానీ అంతకుముందు మంగళగిరి గ్రౌండ్స్లో మాట్లాడింది కానీ ఇవన్నీ సెంట్రల్ పైగా ఆయన హెడ్ క్వార్టర్ కూడా ఎట్లాగా అక్కడే. కాబట్టి నేను అనుకుంటాను విజయవాడ ప్రాంతంలో కూడా, కృష్ణా జిల్లాలో కూడా జనసేనను ఎలా బలోపేతం చేసుకోవటం, కృష్ణా అంటే ఇప్పుడు 2-3 జిల్లాలు అయింది అనుకోండి, ఈ దృష్టి కూడా ఉంది. అంటే గోదావరి జిల్లాలకే పరిమితం అయిపోయి కృష్ణా గుంటూరు జిల్లాలు మన ఫోకస్ నుంచి పక్కకు పోతున్నాయంటే మన పార్టీని ఆ గోదావరికి అవతలే ఉంచుతారు అనే ఒక ఇది కూడా ఉంది. ఎవరు ఉంచుతారు అనేది ఎట్లా ఉన్నా సార్. కాబట్టి విజయవాడలో మీకు చూస్తే ఇప్పుడు రాధ ఈ చాలా కొలబద్దలు ఉంటాయి, మల్టీ డైమెన్షనల్.